29/9/2024 ఆదివారం 81 సెంట్ల స్థల పరిహారానికి 42 ఏండ్ల పోరాటం. 81 ఏండ్ల వయస్సులో హైకోర్టులో వృద్ధుడి విజయం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశాలు. ఈనాడు అమరావతి భూసేకరణ కింద తన భూమిని తీసుకొని పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వంపై న్యాయస్థానంలో పోరాడి గెలిచిన 81 ఏండ్ల వృద్ధుడి విజయగాథ ఇది. ప్రస్తుతం కదలలేని స్థితిలో మంచంపైనే ఉంటున్న ఆయన 42 ఏండ్ల సుదీర్ఘ పోరాట అనంతరం తన హక్కును సాధించుకున్నారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలం తాడినాడుకు చెందిన ఓలేటి వెంకటనారాయణకు 87 సెంట్ల స్థలం ఉండేది. ఉప్పుటేరు డ్రైన్ నిమిత్తం అధికారులు ఆ భూమిని 1894 భూసేకరణ చట్టం కింద 1982లో స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూ యజమానులు అప్పట్లోనే కోర్టుకెళ్లి ఎకరాకు 5,002 పరిహారం పొందిన వెంకటనారాయణకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో ఆయన 2009లో హైకోర్టును ఆశ్రయించారు. వెంకటనారాయణ పిటిషన్పై 2023 జూన్లోని తుది విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ ఎకరాకు 5,003 రూపాయల చొప్పున 6% వడ్డీతో లెక్కించి పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అయితే 2013లో అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించినందుకు నిరాకరించారు. దీంతో ఆ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్దారు అప్పీలు దాఖలు చేశారు. ఇటీవల ఈ అప్పీలును విచారించిన జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ ఎన్ హరినాథన్తో కూడిన ధర్మాసనం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 87 సెంట్లకు ప్రస్తుతం మార్కెట్ ధరను నిర్ణయించి 4 నెలల్లో పిటిషన్దారుకు పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది. దీంతో పాటు ఆ వృద్ధుడికి అప్పట్లో ఇవ్వాల్సిన 5,003 రూపాయల పరిహారం సొమ్ముతో పాటు స్థలాన్ని స్వాధీనం చేసుకున్న తేదీ 1982 ఫిబ్రవరి 16 నుంచి 9% వడ్డీ లెక్కించి 3 వారాల్లో చెల్లించాలని ఈ నెల 25న తీర్పు పేర్కొంది. విచారణ సందర్భంగా రైతుకు పరిహారం చెల్లింపులో చోటు చేసుకున్న జాప్యాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోలేని లక్షల మందిలో పిటిషన్దారు ఒకరని వ్యాఖ్యానించింది. సముచితమైన పరిహారం పొందేందుకు ఆయనకు ఉన్న హక్కును హరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వయోభారంతో ప్రస్తుతం మంచంపై ఉన్న పిటిషనర్కు ఈ పరిహారం మద్దతు ఎంతో అవసరమని అభిప్రాయపడింది. భూసేకరణ వ్యవహారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదేనని, అలాగని యజమానికి పరిహారం చెల్లించకుండా ఆస్తులను తీసేసుకోలేరని ధర్మాసనం స్పష్టం